బిర్యానీ చూస్తే హోటల్లో తెచ్చి చూపించేటట్టుంటుంది. అస్సలు కాదండి, నా చేత్తో నేనే స్వయంగా చేశాను. దానికే కాదండి, తినేటప్పుడు కూడా సరే హోటల్ స్టైల్ లాగానే అనిపిస్తుంది. బిర్యానీ మొత్తానికి 2 స్పూన్లు మాత్రమే యూజ్ చేశానండి ఆయిల్. ఏంటి జోకా? జోక్ కదండి, సీరియస్ గానే 2 స్పూన్లతోనే ఈ బిర్యానీ మొత్తం చేశాను. ఈ వీడియో కంప్లీట్ గా మీరే చూడండి. హలో అండి అందరికి, ఇంట్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ చేశాను. మన ఛానల్లో మీరు చూసినట్లయితే ఎక్కువగా హైదరాబాద్ దమ్ బిర్యానీనే చేశాను. ఈ రెసిపీ చాలా సింపుల్ గా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ సండే అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ బిర్యానీ చూడడానికి హోటల్లో తెచ్చినట్టుగానే ఉంది, కానీ ఇంట్లోనే చేశానండి. మీరు ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టారంటే ఖచ్చితంగా ప్రతి సండే మిమ్మల్నే చేయమని చెప్తారు, అంత బాగుంటుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను కంప్లీట్ గా బాస్మతి రైస్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి. మనకి ఇంట్లో దొరికే మసూరా రైస్ తో అయినా సరే ఈ బిర్యానీ చేసుకోవచ్చు. మీరు 2 గ్లాసులు బాస్మతి రైస్ అలాగే 2 గ్లాసులు మసూరా రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. రైస్ ని ఎక్కువ ప్రెజర్ పెట్టి అయితే ఇలా కలుపుకోకూడదు, సింపుల్ గా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యము అనేది పోకుండా ఉంటుందండి, కాబట్టి కొంచెం మెల్లగా అయితే కడుక్కోవాలండి బియ్యాన్ని. ఇలా 2 సార్లు బియ్యాన్ని కడిగిన తర్వాత వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి 1 గంట పాటు. ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ అయితే 2 సార్లు నీసువాసన లేకుండా అయితే మంచిగా అయితే కడుక్కోవాలండి. ఇందులోకి పెరుగు అలాగే బిర్యానీ చేసేటప్పుడే బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించి పెట్టుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే 1 గుప్పిడి వరకు వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 3 స్పూన్ల దాకా వేసుకుంటున్నానండి. వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ఫ్రెష్ గా అయితే చేసి పెట్టుకున్నది మాత్రమే యూజ్ చేయండి, బయటది అస్సలు యూజ్ చేయొద్దండి, టేస్ట్ బాగుండదు. అలాగే 1/2 స్పూన్ దాకా పసుపు అలాగే 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. కారం పొడి మనం కారం తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే మా ఇంట్లో ఎక్కువ కారం తింటారు కాబట్టి 2.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని మనకు నచ్చిన సైజు లో అయితే కట్ చేసుకోవచ్చు, అవి కూడా ఇప్పుడైతే యాడ్ చేసుకుంటున్నాను. టమోటా అనేది మనకి ఆప్షనల్ అండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే 1 లెమన్ అయితే కంప్లీట్ గా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా మీకు ఆప్షనల్ అండి, నచ్చకపోతే స్కిప్ అయితే చేయించండి. అలాగే గుప్పిడు కొత్తిమీర అలాగే గుప్పిడు పుదీనా అయితే తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు, ఇక్కడ నేనైతే రాళ్ళ ఉప్పు అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే గరం మసాలా 1 స్పూన్ వరకు అయితే నేను తీసుకుంటున్నాను. అలాగే హైదరాబాద్ దమ్ బిర్యానీ 1 స్పూన్ వరకు అయితే తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్లీ. అవన్నీ మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి చేత్తోనే. మసాలాలన్నీ కలిసేలాగా ముక్కలకంతా పట్టేలాగా 2 నిమిషాల పాటు మంచిగా అయితే మసాలా అంతా కలిసేలా అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలంతా జ్యూసీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి మసాలాలంతా కలిసేలా. మనకి బిర్యానీ మొత్తానికి ఇంతే అండి ఆయిల్ అనేది యాడ్ చేసేది. ఎక్కువగా ఆయిల్ లేకుండా, ఆయిల్ తక్కువ టేస్ట్ ఎక్కువ, అరోమా అనేది అదిరిపోతుందండి, అంత టేస్ట్ గా ఉంటుంది. ఒకసారి నన్ను నమ్మి ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఇంట్లో వాళ్ళు మాత్రం అదుర్స్ అని మాత్రమే చెప్తారు, నచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఖచ్చితంగా నచ్చిందనే చెప్తారు. ఇలా మసాలాలంతా కలిపిన తర్వాత గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము రైస్ ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అనేసి బిర్యానీ ఆకు అలాగే మరాఠీ మొగ్గ అలాగే లవంగాలు యాలకులు సాజీరా జీరా అలాగే చెక్క స్టార్ అనేసి అయితే హోల్ గరం మసాలా మొత్తం అయితే ఇంట్లో దొరికేటి వేసుకోవాలండి. వాటితో పాటుగా గుప్పిడి పుదీనా అలాగే గుప్పిడి కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. వాటర్ అనేది మంచిగా మరిగేంత వరకు వేయాలి. దానికోసమని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టడం వల్ల అనేది త్వరగా అయితే మరుగుతాయండి. ఈ విధంగా ఎసురంతా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. స్టైనర్ తో గానీ నీళ్ళంతా వంపేసి కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ బియ్యం అంతా యాడ్ చేసుకున్నాక గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి. 75% అనేది రైస్ అనేది బాగా కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో అయితే రైస్ ని కలుపుతూ ఉండాలండి, లేదంటే బియ్యం అనేది ఎక్కువగా ఉడికిపోయి అయిపోతుంది. మనకి పలుకుగా బియ్యం అనేది ఉండాలండి, కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్ అనేది 75% కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒకసారి బాగా గరిటతో కలుపుకున్న తర్వాత 75% కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి 75% ఎగ్జాక్ట్లీ ఎలా కుక్ అయిందో చెప్తానండి.
బియ్యాన్ని చేత్తో ప్రెస్ చేసినప్పుడు ఒక పలుకు ఉడికితే ఉడికిపోతుంది కంప్లీట్ గా అనుకున్న స్టవ్ ఆఫ్ చేసుకోవడము లేదంటే స్టైనర్ సహాయంతో గానీ రైస్ అంతా పక్కన పెట్టుకోవాలండి. మీకు స్టైనర్ లేకపోతే వాటర్ అంతా వంపేసుకోవచ్చు. అంటే వాటర్ అంతా వంపేసుకొని రైస్ అంతా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ ని స్టవ్ మీద పెట్టుకొని మనకు కావాల్సిన కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. అవే హోల్ గరం మసాలాలు, బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ ఐనైజా అలాగే మరాఠీ మొగ్గ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మసాలాలంతా వేసుకొని గరిటతో అయితే బాగా ఒకసారి కలుపుకోవాలండి. చికెన్ అలాగే చికెన్ కి వేసిన మసాలాలంతా పచ్చివాసన అంతా కంప్లీట్ గా పోయి ఒక మంచి అరోమా వచ్చేంత వరకు మంచిగా అయితే ఒక 2 నిమిషాల పాటు గరిటతోనే ఇలా కలుపుకోవాలండి. మధ్యలో అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా కంప్లీట్ గా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండేంత వరకు అయితే మనము చికెన్ ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఇలా 10 నిమిషాలకు ఒకసారి అయితే చికెన్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే కింద అనేది అడుగు మాడిపోతూ ఉంటుంది. చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ చికెన్ అనేది 75% అయితే కంప్లీట్ గా కుక్ అవ్వాలండి. ఈ చికెన్ లో వాటర్ రిలీజ్ అయింది కదండి, ఈ చికెన్ వాటర్ లోనే 75% అయితే కుక్ చేసుకోవాలి. ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూడండి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదండి. ఈ విధంగా పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటతో అయితే మధ్యలో కలుపుతూనే ఉండాలండి, లేదంటే కింద అనేది అడుగు మాడిపోతుంది, టేస్ట్ కంప్లీట్ గా అయితే మారిపోతుంది. మనకు కావాల్సిన దమ్ బిర్యానీకి ఉప్పు కారం అన్ని సరిపోయాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఈ టైంలోనే చెక్ చేసుకున్న తర్వాత ఏదన్నా తక్కువ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా గరిటతో కలుపుకున్న తర్వాత చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువైతే ఇలా మళ్ళీ ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్ గా అయితే సరిపోయాయండి. ఇలా ఒకసారి బాగా గరిటతో కలుపుకున్న తర్వాత చేసే చికెన్ దమ్ బిర్యానీ 75% చికెన్ కూడా కుక్ అవ్వాలండి. రైస్ 75% అలాగే చికెన్ 75% అయితే చేసుకోవాలండి. చికెన్ 75% ఎలా కుక్ అయిందో ఇలా చూపిస్తా చూడండి. చేత్తో అయినా సరే స్పూన్ తో అయినా సరే ఇలా చికెన్ పట్టుకున్నప్పుడు ఇలా విరగాలి, అప్పుడు 75% అయితే కుక్ అయినట్టు. ఇప్పుడు మనం చేసే చికెన్ దమ్ బిర్యానీ అయితే 2 లేయర్స్ గా అయితే కావాలి కాబట్టి ఇప్పుడు చికెన్ అనేది ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే కింద చికెన్ ఆ పైన రైస్, తర్వాత చికెన్ అలాగే రైస్ అయితే నేను ఇప్పుడు వేయబోతున్నాను. కాబట్టి లేయర్స్ గా వేసేటప్పుడు మధ్యలో చికెన్ స్టఫింగ్ కోసం అయితే ఇలా నాకు కావాల్సినంత చికెన్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 3 లేయర్స్ అనుకోండి, కొద్దిగా ఇంకెక్కువ చికెన్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత లేయర్స్ కి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే నాకు 2 లేయర్స్ కి సరిపడా చికెన్ అలాగే కొద్దిగా గ్రేవీ పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకు కావాల్సిన చికెన్ అంతా కొద్దిగా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ ని అయితే వేసుకొని మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి. రైస్ కూడా 75% అయితే కుక్ అయింది. ఇప్పుడు చికెన్ అలాగే రైస్ 75% కుక్ అయింది కదా, మనం దమ్ పెట్టినప్పుడు 100% అయితే కుక్ అవుతుంది. దాంట్లో మాత్రం ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదండి. ఇప్పుడు మనము సెకండ్ లేయర్ కోసము చికెన్ అలాగే కొద్దిగా గ్రేవీ అయితే తీసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాము. చికెన్ ని అలాగే గ్రేవీ పార్ట్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది సెకండ్ లేయర్ అన్నమాట. మీకు ఇంకా థర్డ్ లేయర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సెకండ్ లేయర్ మాత్రం వేసి మీకు చూపిస్తున్నానండి. మీకు నచ్చితే అయితే థర్డ్ లేయర్ కూడా ఈ విధంగా చికెన్ అలాగే రైస్, తర్వాత చికెన్ అలాగే రైస్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము సెకండ్ లేయర్ చికెన్ అయితే వేసుకున్నాం కదండి, అలాగే సెకండ్ లేయర్ రైస్ కూడా వేసుకోవాలండి. ఈ విధంగా రైస్ అంతా మొత్తం వేసుకున్న తర్వాత ఈక్వల్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకైతే మంచిగా లేయర్స్ గా అచ్చం హోటల్ స్టైల్ లాగా అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనము వడ్డించేటప్పుడు కూడా సరే మధ్యలో చికెన్ ఉంటుంది కదా స్టఫింగ్ లాగా, చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి, మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఎప్పుడు మిమ్మల్ని చేయమని చెప్తారు, అంత బాగా వస్తుంది. ఈ చికెన్ బిర్యానీకి మొత్తం కలిపి ఒక 2 స్పూన్ల వరకే ఆయిల్ తీసుకున్నాము. మేము చికెన్ ని మ్యారినేట్ చేసేటప్పుడు మాత్రమే ఆయిల్ అయితే కలుపుకున్నామండి. దాని తర్వాత ఎక్కడ మనము ఆయిల్ యూజ్ చేయలేదు. మీరు బాగా గమనించండి ఈ రెసిపీలో అయితే. ఇప్పుడు రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాం కదండి ఈక్వల్ గా. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే స్ప్రెడ్ చేసుకుందాము. మనకి బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవడానికే చాలా టైం పడుతుందండి. కాబట్టి ఎప్పుడైనా సరే బిర్యానీ చేసే ముందు రోజే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పెట్టుకోండి, టైం చాలా సేవ్ అవుతుందండి. దమ్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్రౌన్ ఆనియన్స్ అండి. బ్రౌన్ ఆనియన్స్ వేయటం వల్ల టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటది. ఖచ్చితంగా మీరు బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కూడా ఈక్వల్ గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. దాని తర్వాత
గీ అనేది సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. బిర్యానీలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్రౌన్ ఆనియన్స్ చెప్పాను, సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి గీ అన్నమాట. గీ కూడా వేయాలి, చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ అయితే యూస్ చేస్తున్నానండి. మన ఛానల్లో ఈ బిర్యానీ చేయటం థర్డ్ టైం అండి. ఈ థర్డ్ టైం లో ఇది ఫస్ట్ టైం అండి ఫుడ్ కలర్ యూస్ చేయటము. నేనైతే 2 కలర్స్ యూస్ చేస్తున్నాను, ఒకటి ఎల్లో అండ్ రెడ్ కలర్. ఎల్లో కలర్ అనేది పసుపు కొద్దిగా హాట్ వాటర్ లో కలిపి కలర్ఫుల్ గా రావడానికి అయితే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ మాత్రం రెడ్ యూస్ చేశాను. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే హాట్ వాటర్ లో పసుపు యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి, కలర్ఫుల్ గా అయితే బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఏదైనా బరువుగా ఉన్న వాటర్ గానీ లేదంటే రోల్ అయినా సరే పెట్టుకోవచ్చండి. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ సిమ్ లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు పక్కన పెట్టేసేయండి. దాని తర్వాత ఓపెన్ చేయండి. మనకు కావాల్సిన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ దమ్ బిర్యానీ చూడండి, అచ్చ హోటల్ స్టైల్ లాగా ఎంత బాగా కలర్ఫుల్ గా ఉందో. వంట రాకపోతేనే అండి హోటల్లో తెచ్చుకొని తినాలనిపిస్తుంది. ఒక్కసారి మనం రెసిపీ నేర్చుకున్నాం అనుకోండి, ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా ఇలా హైదరాబాద్ దమ్ బిర్యానీ అయినా సరే, నార్మల్ బిర్యానీ అయినా సరే ఇంట్లో హైజీనిక్ గా ఇంట్లో హెల్దీగా అయితే చేసుకొని తినొచ్చండి. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేశారనుకోండి, మళ్ళీ మళ్ళీ చేపించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ సండే చేస్తారనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్, అలాగే ఈ రెసిపీని ట్రై చేసి అందరితో పాటు ఎంజాయ్ చేయండి తప్పకుండా.